అరే ఏం చేస్తుర్రే పిల్లలు? చదువుతలేరు, ఏం లేదు, మస్తున్నారు. అమ్మమ్మ రేపు శివరాత్రి కదా, మాకు హాలిడే ఇచ్చిరా, ఇంటికి పోవచ్చా? హాలిడే లేవు, ఏం లేవు. గజ్జప్ప నీకే వచ్చిన. ఎల్లుండి నుంచి ఎగ్జామ్లు, పరీక్షలు ఉన్నాయట. ఇంకా మబ్బులు లేపుమని చెప్పి మేడం ఫోన్ చేసింది ఇప్పుడు. అందుకే వచ్చిన చెప్పనీకి. ఏంది, మాకు రేపు హాలిడే లేదా? అవునమ్మమ్మ, మాకు ఎల్లుండి నుంచి మబ్బులు ఇమ్మన్నదా, రేపటి నుంచి మబ్బులు ఇమ్మన్నదా? రేపటి నుంచి లేపి చదివిపిమని చెప్పింది నాకు. మేడం ఫోన్ చేసింది ఇప్పుడే. ఇక నువ్వు చెప్తే మేము పొద్దున్న నుంచి లేచి చదవాలా? మేము చదవడం పో, ఇటుకెంచి పో నువ్వు. ఏయ్, పొద్దున నిన్నే లేపుతా, ఫస్ట్ నిన్నే లేపుతా, నిన్నే లేపాను పొట్టిదాన్న. ఇక నువ్వు లేపితే నేను లేస్తా అని సల్లీలు పోసి లేపుతా. చూస్తా, నువ్వు పోసినా నేను లేవా. నాను నువ్వు ఆగే. అమ్మమ్మ రేపు ఒక్కరోజు లేపాక అమ్మమ్మ, ఎందుకంటే రేపు శివరాత్రి కదా. రేపు లేపకని అంటావు? పెద్దోళ్ళకు ఒక పొద్దు, పెద్దోళ్ళకు శివరాత్రి. లేచి చదువుకోర్రి, లేపుతా. కావాలంటే మేము రేపు ఒక పొద్దు ఉంటామమ్మమ్మ. ఏ గాయత్రి, నీతో ఏడవుతుంది? పొద్దుగాల ఏంగా 4 ఇడ్లీలు తింటావు, మధ్యాహ్నం మాకన్నా ముందే అన్నం తింటావు, నీతో అవుతుందా? నేను ఒక్కసారి అనుకున్నంటే ఒక్క పొద్దు కాదు, 2 పొద్దులు ఉంటా నేను. మనం రేపు ఒక పొద్దు నేను ఒక పొద్దు ఉంటే అన్ని పనులు ఇస్తారు. యాపిల్, గ్రేప్స్, వాటర్ మిలన్, స్ట్రాబెర్రీ, జామకాయ అన్ని ఇస్తారు. రేపు ఒక్క పొద్దు ఉంటే అన్ని పనులు ఇస్తారా? నేను కూడా రేపు ఒక్క పొద్దు. అరే మిల్కీ, నువ్వు కూడా నేను రేపు ఒక్క పొద్దు. పోదా, నేను అసలు ఒక పొద్దు ఉండా, నా వల్ల అస్సలు కాదు. అమ్మమ్మ రేపు మేము అందరం ఉంటాం ఒక పొద్దు, మాకు ఫ్రూట్స్ ఇస్తావా మళ్ళా? నేనెందుకు ఇస్తానే మీకు ఫ్రూట్స్? నేనే ఒక ఖర్జూర పండు తెచ్చుకొని ఒక పొద్దు ఇడుతా. నా దగ్గర ఎక్కడ ఏ పైసలు? టెన్షన్ పడకమ్మా, మేము పైసలు ఇస్తాం. నువ్వు ఫ్రూట్స్ తెచ్చి చాలంతే. ఇస్తాం, మేము కూడా ఇస్తాం పైసలు. ఇస్తారు పైసలు ఇస్తారు కదా. ఇప్పుడు జల్దీ వండుకొని పొద్దున్నే లేవురి. లేపుతా, 4 గంటలకే లేపుతా. తానం ఇట్లా చేసి మంచిగా రెడీ కావాలా. గంత పొద్దుగాల ఎందుకమ్మా? పొద్దున్నే లేవన్నీ, పొద్దున్నే లేచి మంచిగా రెడీ అయ్యి దేవునికి దండం పెట్టుకోవాలా. అంత పొద్దున్న లేవాలా? మేము అంత పొద్దున లేవాం కానీ 8:30, 9 గంటలకు లేసాము. 9:30కి బ్రష్ చేస్తాము. ఇక ఒకసేపు టీవీ చూసుకొని ఆడుకొని పాడుకొని అట్లా 11:30కి 12 గంటలకు స్నానం చేస్తాం. సరేనా? మళ్ళీ ఆ తర్వాత ఒక పొద్దు చేస్తాం. సరేలే, ఇప్పుడైతే వండుకోర్రి, నేను పోతున్నా ఇక. పండుకోరే అసలు పొద్దుగా ఒక పొద్దున రేపైతే మనం ఫుల్ ఫ్రిడ్జ్ సన్నా మిల్కీ. అమ్మా నాకైతే మస్తు భయమైంది పోతరాజుని చూసి. అరే నన్ను పోతరాజు జానిక రాను పిలిచింది తెలుసా? ఇట్లా బొట్టు పెట్టాము, ఫుల్ భయమైంది. పూజ మస్తు అయింది కానీ ఎట్లా అంటారా మళ్ళయ్యో. ఏడికి పోయిర్రే మీరు? పూజ టైంకు గట్టేనా తిరగబోయేది పూజ కారు ఉండక? ఆడ పెద్ద పూజ అవుతుంది, ఆడ పోయి బొట్లు పెట్టించుకొని వచ్చినాం. సరేగానమ్మా, పండ్లు తీసుకొచ్చినావా? తీసుకొచ్చిందే, గడున్నాయి పండ్లు ఇక్కడ. అందుకో ఇక్కడ ఇక్కడ తింటే ఇక్కడ పెడదాం. ఇక ఇక్కడ పెట్టినాక తినుర్రి, దేవుని కాడ పెట్టినాక.
బనానా, వాటర్ మిలన్, ఖర్జూర, గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్. ఐ లవ్ డ్రాగన్ ఫ్రూట్. చాను మస్తు పండ్లు వచ్చినాయి. ఈరోజు పండ్లు అన్నీ మనమే తినాలి. పండ్లన్నీ మీరు తింటే మేమేం తినాలి? మమ్మీ కానీ అమ్మమ్మ జల్దీ. అగా రాగురే అవుతుంది. ప్లేటు ఒక చాకు తీసుకురా పో జానువి. అమ్మమ్మ ఫస్ట్ ఖర్జూర పండు తినాలా? ఫస్ట్ ఖర్జూర పండు తినాలి. ఖర్జూర పండు తిన్నాక ఒక పొద్దు ఇడిచినట్టు తర్వాత ఏదన్నా తినొచ్చు. ఖర్జూర పండు నచ్చదమ్మమ్మ. ఏయ్ ఖర్జూర పండు తిన్నాక ఏదన్నా తిను. ఒక్కటి తిను ఒక పొద్దు ఇడిచినట్టు. సరే అమ్మ జల్దీ కానీ ఆకలి అవుతుంది. ఒక పొద్దు ఉంటానని మీరు ఇప్పుడే ఆకలి అవుతుంది అంటారేమే. ఏమొక పొద్దు ఉంటారే మీరు? ఉన్నారే మీరు ఒక పొద్దు? అమ్మా అందరు తినలేమో. నేనైతే తినలేను. నేనైతే కనీసం వాటర్ కూడా ఏమో నేనైతే చూసినానే. మరి నేనైతే చూడలేదు. నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నువ్వు ముట్టలేదంటే నేను ఎట్లా నమ్ముతానే పొట్టిదానా? నేను ముట్టలేను. నీ మీదొట్టు. అబ్బా కానీ అమ్మమ్మ జల్లి ఆకలి అవుతుంది. అందరు దండం పెట్టుకోరే. మంచిగా పాస్ కావాలి, మంచిగా చదువుకోర్రి. దేవుడా ఈసారి నాకు మంచి మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు ఒక పొద్దు ఉంటే నాకు మంచి మార్క్స్ వస్తాయి. అంటే ఈసారి ఒక పొద్దు లేవా? ఎందుకు లేనున్నా? నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంటా అంటున్నావు మళ్ళా. అట్లా కాదు, నేను మొక్కుతా ఎవడు ఇప్పుడు. దేవుడా మా ఫ్రెండ్ కన్నా నాకే ఎక్కువ మార్క్స్ రావాలి, నేనే పాస్ కావాలి. నీకు వచ్చే సంవత్సరం నుంచి జాగారం చేస్తా, అట్లా ఒక పొద్దు ఉంటా. మళ్ళీ సోమవారం గుడికి వస్తా. మీరే మొక్కుట్రా, నేను కూడా మొక్కుతా. దేవుడా నిన్న అని కొత్త బాక్స్ ఉన్నది. నేను నిన్న చూసినా. నాకిట దానిలాగా మంచి బాక్స్ కావాలి. ఏందే మంచిగా చదువుకోనని మొక్కాలి కానీ దాని బాక్స్ గురించి దీని బాక్స్ గురించి మొక్కుంటాయేమే? మంచిగా మొక్క. సరే అట్లనే మొక్కుటా. దేవుడా అందరికన్నా నాకే ఎక్కువ మార్క్స్ రావాలి. సరే హ్యాపీ. కొట్టే దబ్బున కొట్టు. నీ మొక్కొద్దా? మొక్కుకో. ఏం మొక్కుతావు? మొక్కుతున్నా. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు అందరికన్నా నాకే మంచి మార్క్స్ రావాలి ప్లీజ్ దేవుడా. నేను కూడా మొక్కుతున్నా. దేవుడా ఈసారి నేను మంచిగా పాస్ కావాలి, అందరికంటే ఎక్కువ మార్క్స్ నాకే రావాలి. అందరిది అయిపోయింది. ఇక కొట్టే కొబ్బరికాయ కొట్టు. కొట్టు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇటు నట్టే ఉన్నాయి. రండి ఇక ఖర్జూర పండుతోనే అందరు ఒక్కొక్కటి ఇస్తా. ఖర్జూర పండుతో ఒక పొద్దు ఇడిచినాక ఇగో